అందరికీ నమస్కారం. ఈశాన్య భారతంలోని రాష్ట్రమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ప్రకటనను ఒక ఆర్డర్ను వెలువరించింది. అయితే మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన విధించడానికి గల కారణాలేంటి, రాష్ట్రపతి పరిపాలన విధించడంతో అక్కడ జరగబోయేటువంటి మార్పులేంటి, అలానే రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారు, అలానే రాష్ట్రపతి పరిపాలన ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో విధించారనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈశాన్య భారతంలోని రాష్ట్రమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో మే 2023 నుంచి కుకీ మైతేయ తెగల మీద జరుగుతున్నటువంటి ఒక భీకరమైనటువంటి పోరు ఏదైతే ఉందో, ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి, అలానే కుకీ అంటే ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి కొండ ప్రాంతంలో జీవించేటువంటి యొక్క ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ఇతరులకు కూడా ఆస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఏదైతే భారత రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి కుకీలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, వారి ప్రాంతంలో ఎవరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోకూడదు, అలానే కుకీలు తప్ప మరెవరు కూడా అక్కడ స్థలాలను కొనుగోలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. అలానే కుకీలతో పాటు మైతేయులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి అంశానికి సంబంధించి చెలరేగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దినదినం తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ కుకీ మహిళలకు సంబంధించి వారి మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, లేకపోతే వారి ఇళ్ల మీదకు వెళ్ళి దోచుకున్నటువంటి తీరు కావచ్చు, గడిచిన 2 సంవత్సరాలుగా అక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితులు లేకుండా లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పి నిరంతరం ఏదో ఒక అంశంతో ఏదో ఒక ఘర్షణతో తెర మీదకు వస్తూ ఉంది మణిపూర్ రాష్ట్రం. ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘర్షణలను, అల్లర్లను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నించేటప్పటికీ అది సాధ్యం కాలేదు. ప్రజలు సైనికుల వలె మారి ఇటు కుకీ తెగకు సంబంధించినటువంటి ప్రజలు మైతేయుల మీద దాడి చేయడం, మైతేయ తెగకు సంబంధించినటువంటి ప్రజలు కుకీల మీద దాడి చేయడం, ఇళ్ల మీద దాడి చేసి ఉన్నటువంటి మహిళలకు వారికి సంబంధించినటువంటి రక్షణకు భంగం కలిగించడం, అక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేదు. రాజ్యాంగానికి లోబడి జరగవలసినటువంటి పరిపాలన ఆ రాష్ట్రంలో జరగడం లేదని అనేక సందర్భాలలో పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షమైనటువంటి బీజేపీ మీద అనేక సందర్భాలలో విమర్శలు చేసినటువంటి సందర్భం, పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ పరిస్థితులన్నిటి మధ్య ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో భేటీ అయిన తదునంతరం తిరిగి తనకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను రాజీనామా పత్రాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి అజయ్ భల్లా గారికి అందించడం, అయితే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ గారు ఆయన్ని కోరడం, అయితే రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగ పరంగా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహార శైలితో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించకపోతే పలు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి అజయ్ భల్లా గారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి ఒక నివేదికను పంపించడం, ఆ నివేదిక ఆధారంగా అనూహ్యంగా ఎవరు ఊహించనట్లు కొత్త ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకునేటువంటి ప్రక్రియలో ఉందని ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన విధిస్తున్నామని అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారనేటువంటి అంశాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే, రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగానికి లోబడకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అలానే కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలనను నిలువరించాలి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభమే కాకుండా రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించాలనేటువంటి సందర్భంలో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రంలో అంతర్గత కల్లోలాలు సృష్టించబడి, ఆ అంతర్గత కల్లోలాలను అధిగమించకుండా, వాటిని అణిచివేయకుండా అలానే కొనసాగినటువంటి సందర్భాలలో, అలానే ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కాకుండా దానికి వ్యతిరేక దిశలో పయనించినప్పుడు గవర్నర్ ఏదైతే తన నివేదికకు సంబంధించినటువంటి సందర్భాలతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధి విధానాల మీద ఒక నివేదికను రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ యొక్క సలహా సూచనలతో తనకు ఇచ్చినటువంటి విశేష అధికారాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలోని
356 ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రి మండలి సలహా సూచనల మేరకు ఆర్టికల్ 356 క్లాజ్ 1 ప్రకారం ఏదైతే మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలనను రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రకటించారు. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం లేదు. గవర్నర్ ఏదైతే రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ ఆధ్వర్యంలోనే మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కొనసాగబడతా ఉంది. అయితే రాష్ట్రపతి పరిపాలన విధించిన తరువాత జరగబోయేటువంటి పరిణామాలు ఏముంటాయి, అలానే రాష్ట్రపతి పరిపాలన విధించిన తరువాత ఎన్ని రోజులు రాష్ట్రపతి పరిపాలన ఉంటుందనేటువంటి అంశాల గురించి మాట్లాడితే, రాష్ట్రపతి పరిపాలన కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో 6 నెలల పాటు ఉంటుంది. అలానే అక్కడ ఉన్నటువంటి సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడకపోతే ఆ యొక్క 6 నెలల కాలాన్ని పొడిగించుకుంటూ సుమారు 3 సంవత్సరాల వరకు ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుంది. అలానే 6 నెలల లోపు అక్కడ పరిస్థితులన్నీ చక్కబడితే తిరిగి రాష్ట్రపతి పరిపాలనను కూడా తొలగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతి గారికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చినటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, బిల్లులు కావచ్చు, అలానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, అన్ని వ్యవహారాలు కూడా రాష్ట్రపతి పేర రాష్ట్రపతి ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు గవర్నర్, అలానే తనకు ఇచ్చినటువంటి ఏదైతే ప్రతినిధుల బృందం, ఐఏఎస్లు కావచ్చు, సీనియర్ అధికారులను నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని వ్యవహారాలలో కూడా గవర్నరే ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్స్, పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిని కూడా గవర్నర్ గారే చక్కబెట్టడం జరుగుతుంది. రాష్ట్రపతి పరిపాలన ఒక్కసారి అమల్లోకి వచ్చిన వెంటనే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మండలి రద్దవడం జరుగుతుంది. అలానే ప్రజాప్రతినిధులు ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు ఎటువంటి అధికారం ఉండదు. అలానే ఆ రాష్ట్రం అసెంబ్లీలో చేయవలసినటువంటి బిల్లులన్నిటిని కూడా, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నిటిని కూడా పార్లమెంట్ వేదికగా పార్లమెంటులో పొందుపరిచి పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, చట్టాలు కావచ్చు చేయడం జరుగుతుంది. అలానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా ఒక ఆర్డినెన్స్ను జారీ చేయాలంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రపతి పరిపాలన లేనటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్లను జారీ చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్రపతి పరిపాలన విధించిన తరువాత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యవసర సమయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్లను ఏదైతే రాష్ట్రపతి గారు వెలువరించడం, రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్లను జారీ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించినటువంటి బ్రీఫ్గా అంశాలు. మణిపూర్ రాష్ట్రంలో ఎందుకు రాష్ట్రపతి పరిపాలన విధించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రాజ్యాంగ సంక్షోభం ఏంటి, అలానే బీరేన్ సింగ్ గారు రాజీనామా చేయడానికి గల పరిణామాలు ఏంటి, అలానే రాష్ట్రపతి పరిపాలన విధించడానికి గల కారణాలేంటో ఇప్పుడు వరకు మనం అంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాము. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించారు, అలానే దేశంలో అత్యధిక సార్లు ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కొనసాగింది, అలానే మణిపూర్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు, అలానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మణిపూర్ రాష్ట్రం రికార్డు స్థాయిలో ఉంది. ఎందుకంటే దేశంలో అత్యధిక సార్లు 11 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించిన రాష్ట్రంగా మణిపూర్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో 10 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఆ తరువాత స్థానంలో జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, బీహార్లో 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు. అలానే ఈ యొక్క ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారని మాట్లాడుకున్నాం. అయితే రోజుల పరంగా 4668 రోజులు రాష్ట్రపతి పరిపాలనలో జమ్మూ కాశ్మీర్ టాప్లో ఉంది. ఆ తర్వాత పంజాబ్లో 3878 రోజులు, పాండిచ్చేరిలో 2739 రోజులు రాష్ట్రపతి పరిపాలన విధించారు. దేశంలో మొట్టమొదటిసారిగా 1951లో తొలిసారిగా పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించారు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు, అలానే యూటీలలో 134 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఒక్కసారి కూడా రాష్ట్రపతి పరిపాలన విధించినటువంటి రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్గఢ్, అలానే తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించిన తరువాత అక్కడ కొంత అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే శాంతి భద్రతల అంశంలో కావచ్చు,
ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు కూడా కొంత కాలరాయబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారు కొంత జవాబుదారీతనంగా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజలే వారికి ఓటు వేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రభుత్వాలు ప్రజాస్వామ్యతంగా ప్రజలచే ప్రజలకై ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రపతి పరిపాలనలో ప్రజల హక్కులను కాలరాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు ఏదైనా అంశానికి సంబంధించి ప్రశ్నించినా లేకపోతే వ్యతిరేకించినా వారిని అరెస్టు చేసినటువంటి సందర్భాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రపతి పరిపాలన అంటే ఒక విధంగా పౌరులకు ఇవ్వబడినటువంటి హక్కుల మీద షరతులు విధించినట్లే అవుతుంది. ఎందుకంటే ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలు, మారణ హోమం, అలానే అక్కడ జరిగినటువంటి అనేక దమనకాండ మనం అందరం చూసాం. కేంద్ర ప్రభుత్వం అలానే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అల్లర్లను, ఘర్షణలను, మత ఘర్షణలను, ఆ తెగల మధ్య జరుగుతున్నటువంటి వైరాన్ని, ఆ తెగల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిలువరించడంలో విఫలమయ్యాయి. అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కోకొల్లులుగా ఉన్నాయి. అయితే బీరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో మైతేయ తెగకు చెందినటువంటి వ్యక్తి, మైతేయులకు మాత్రమే తను సహకారాన్ని అందిస్తున్నాడని ఆ రాష్ట్రానికి చెందినటువంటి అధికార బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీరేన్ సింగ్ మీద విమర్శలు గుప్పించడం వల్ల ఆయన రాజీనామా చేశారు, ఆయనతో రాజీనామా చేపించారు. అయితే కుకీ తెగల మీద మైతేయులు జరిగినటువంటి దాడులు చాలా వర్ణాతీతమైనవి. మహిళను వివస్త్రణ చేసి వారిని బహిరంగంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళినటువంటి ఘటన ఏదైతే ఉందో యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశంలో విస్మయానికి గురి చేసినటువంటి అంశం అది. ఆ అంశానికి సంబంధించి పార్లమెంట్ వేదికగా పెద్ద యుద్ధమే కొనసాగింది. పార్లమెంట్లో పెద్ద చర్చకు దారితీసింది. కాబట్టి ఆ తరువాత జరిగిన పరిణామాలన్నిటి నుంచి బీజేపీ ఈరోజు చక్కబెట్టుకుంటూ అక్కడ రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి రాష్ట్రపతి పరిపాలన విధించడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో మణిపూర్లో శాంతి నెలకొల్పబడుతుందా, రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం అలానే రాజ్యాంగ సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపి తిరిగి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించి ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం రాష్ట్రపతి పరిపాలన మణిపూర్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉండబోతుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో రాష్ట్రపతి పరిపాలన విధించిన రాష్ట్రాల జాబితాలో ఏదైతే మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ రాష్ట్రపతి పరిపాలన ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా మనం వేచి చూద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.